ఆ, హలో. ఏంటి సంగతి? ఏ, చెప్పాలి నువ్వే ఏంటి సంగతులు మరి? ఈరోజు ఏం అదే తీసుకొచ్చు ఎవరన్నా పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? నీకా? నాకే ఆ, ఇలా మనవాడు కూడా ఉన్నాడు మా ఫ్రెండ్. ఉహుం. అది వాడు చూస్తున్నారు మ్యాచెస్, కానీ ఎన్ని సంబంధాలు ఇచ్చినా వద్దంటున్నాడు. మనగా భయపడుతున్నాడు. మనోడికి అమ్మాయి. లేకపోతే సంబంధాలు వాడు మ్యాచెస్ తెచ్చేవాడు దోపడు మంచిగా రావట్లేదేమో అని ఎవరన్నా ఉంటే చెప్తావా అని. అంటే మనోడు అమ్మాయిలు అంటే ఇంట్రెస్ట్ లేదా? ఏమో మరి మరి భయపడుతున్నాడు అంటే ఏదో ఒకటి దాటేయడానికి భయపడుతున్నాడేమో పెళ్ళి అంటే. భయపడుతున్నాడంటే మరి బయట జరిగి భయపడుతున్నాడేమో అమ్మాయిల విషయంలో. కిడ్నీలు అయ్యి అమ్మేస్తారని. కిడ్నీలో ఈ మధ్యన ఇది ఎక్కువైపోయింది కదా. అమ్మాయిలు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి భర్త కిడ్నీ అమ్మేసి లోపలతో వెళ్ళిపోవడం ఇవి జరుగుతున్నాయి కదా. వాడికి తెలీదా కిడ్నీ అమ్ముతుంటే? అదే కదా. బావా నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, కిడ్నీ ప్రాబ్లం కదా అని చెప్పి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళి కిడ్నీ అమ్మేస్తుంది. ఆ డబ్బులతో లవర్తో జంపు ఒకదలాగా చేసింది శనగొండ. రీసెంట్గా ఇంకో శనగొండ ఏం చేసింది, ఈ భర్త ఇంటిని అమ్మేసి ప్రియుడితో వెళ్ళిపోయింది. ఇలా ఉన్నారు. కిడ్నీ అమ్మేసి ఒకటి, ఇప్పుడు మొన్నేమో రీసెంట్ అమ్మేసి ఒకటి. అలా ఆవిడ పాప ఆయన సౌదీలో ఉంటాడు, ఈవిడేమో ఇక్కడ ఉంటుంది తమిళనాడులో. సౌదీలో మనవాడు గుడ్లు చింపేసుకుని పని చేస్తున్నాడు. ఇదేం చేస్తుంది, గుడ్లకు తిరుగుతుంది ఇన్స్టాగ్రామ్లోని వాటిల్లోని వీటిలోని. ఒకటి తగిలాడు, మీరు చాలా అందంగా ఉంటారు, మీ తాళంగా చాలా బాగుంటుంది, మరి టీ నా దగ్గర ఉంది తెరవబట్టారా, ఒకరోజు రమ్మంటారా అంటే దానిదేముంది రా బాబు అని చెప్పి పిలిచింది. అలా ఇద్దరి మధ్యన పెరిగింది, ప్రేమించుకున్నారు, తర్వాత కామించుకున్నారు. తర్వాత డబ్బులు అవసరం వచ్చింది ఆడికి. ఇంకేముంది, ఇల్లు అమ్మి తెంగింది. ఇల్లు అమ్మేసి ఇంకా ఇంకా ఆడితో పాటు పోయింది. ఇంకేముంది, ఈ విషయం తెలిసిన పాపం అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సౌదీలో ఉన్న అతను చచ్చిపోయాడు పాపం. అక్కడే. అతను ఇంత కష్టపడి డబ్బులు సంపాదించి భార్య కోసం, అంటే లవర్లే కాదు ఇప్పుడు భార్యలు కూడా మోసం చేస్తున్నారు. ఇంకేం ఇలా అయితే ఎలాగా? నమ్మకంతో నిన్ను ఇక్కడ పెట్టి ఎక్కడో వేరే దేశానికి వెళ్ళి పని చేస్తుంది, డబ్బులు సంపాదించి నీకు పంపిస్తే నువ్వు వేరే వాడితో లవ్ అఫైర్ నడపడమే కాకుండా అతను ఆస్తి అమ్మేసి ఆ డబ్బులతో పట్టుకెళ్ళి ఎలాగ? ఇంకా ఇలా అయితే తప్పు కదా, అలా చేయొచ్చా? ఇలాంటి బురద గుంటలను ఏం చేయాలి? ఇల్లు కూడా పోవచ్చు కదా. డబ్బుల కోసం, డబ్బు సుఖం, డబ్బుల కోసం వాడి దగ్గర ఏ బొచ్చు ఉండదు కదా మరి ఆ నిబ్బి గారి దగ్గర. ఏమన్నా డబ్బు పారిపోయినా అర్థం ఉంటుంది, అసలు ఏముందని వెళ్ళిపోతారు. అదే తాళం, తాళం కోసం, తాళం కోసం ఇవన్నీ ఈ బాధలు. ఆ తాళం కోసం ఇల్లు అమ్మేసింది. ఇలా ఉన్నారు. అందు గురించి ఎవరు భయపడుతున్నాడు నాకు తెలిసి, నాకు అర్థమైపోయింది. ఇవన్నీ మరి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలా ఇవే వస్తున్నాయి మరి న్యూస్లు. లేదంటే మనం పెట్టాం కాదు, రాజాలు ఎక్కువనే సౌందర్యాలు తక్కువ వీడియో చూసుంటాడు. ఆ వీడియో చూసి ఊరి అమ్మ నేను నేను పెళ్లి చేసుకుంటాను, ఇది నేను చదివించమంటది. తీరా చదివించిన తర్వాత ఏ గవర్నమెంట్ జాబ్ వస్తుంది.
తర్వాత నన్ను చూసి పోద్ది, నాకు డబ్బులు బొక్క ఎనర్జీ బొక్క అనుకుంటాడు. అదే ఆ, ఇప్పుడు ఇలాంటి స్టోరీలన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇది ఒక ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు అమ్మాయిలకి. ఆయన ఇలా న్యూస్ వస్తుంది, మీడియా వాళ్ళు తెలిస్తే పొరుగు వస్తే నా వల్ల లెక్క చేయట్లేదు. పరువా బొక్క. అసలు నీకు ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పుడే పరువు వదిలేశారు గాలికి ఈ శనగుంటలో, ఈ బురదగుంటలో. ఒకప్పుడు ఎలా ఉండేవారు పద్ధతిగా మన మన లేడీస్ అంటే అదే ఎలాంటి బట్టలు కట్టుకునేవారు, ఇప్పుడు ఎలాంటి కట్టుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో బొడ్లు చూపించడం, నడుము చూపించడం, ఏవేవో చూపిస్తున్నారు సరుకులు. అప్పుడు ఏమన్నా చూడాలంటే ఎన్ని కష్టాలు పడితే కానీ అలాంటి ఉమ్. అసలు చున్నీ వేసుకోకుండా తిరిగి అమ్మాయిలు ఎవరైనా ఉంటారు అప్పుడు మన మన టైంలో? చున్నీ లేకపోతే అదో ఏదో మిస్ అయిపోయింది అన్నట్టు తిరిగిపోరు అప్పట్లో అమ్మాయిలు, దేవతలు నిజంగా. ఇప్పుడు దేవతలు లేరమ్మా నిజంగా. దేవతలు చాలా తక్కువ తగ్గిపోయారు అసలు. ఇప్పుడు శూర్పణఖలు ఎక్కువైపోయారు. వీళ్ళ జాతిని బెంగా శనగుండలు, బురదగుంటలు అంతలా మోసం చేస్తారా? ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో మొగుడికి చూపించాల్సింది పోయి అందరికి చూపిస్తున్నారు. ఇలా చూడు, మళ్ళీ కామెంట్లు పెడితే బ్యాడ్ కామెంట్స్. బ్యాడ్ కామెంట్లు పెడతా పెట్టరా, నా ప్రైవేట్ లేదు, నా ఇష్టం, నేను నిప్పుతాను. నా ఇష్టం ఉంటుంది. నిజంగా మొగోళ్ళు కూడా పాపం చాలామంది పద్ధతిగా అమ్మా ఎందుకమ్మా ఇలాంటివి చేస్తారని మెసేజ్లు పెడుతుంటే వాళ్ళని తిడుతున్నారు. పొర వంగ బాగా చూపిస్తుంటే నీకేట్రా వంగ, నువ్వు చూడటం మానే వంగ. లేడీస్ కూడా ఏంట్రా వంగ, మా ప్రైవేట్ లైఫ్ మా ఇష్టం రా వంగ, ప్రైవేట్ లైఫ్ అని చెప్పి పబ్లిక్లో పెడతా పెట్టే పోయే కాలం చనకుండా కాన బురదగుంట ముఖం దాన. నీ వల్ల పాపం మొగోళ్ళు పాపం పెళ్లి చేసుకుందాం ఆలోచన కూడా లేకుండా పోతుంది మీలాంటి ఉండల వల్ల. ఆ పరిస్థితులు ఇప్పుడు నిజాయితీ ఉన్నా కానీ డౌట్ పడాల్సిన ఇప్పుడు ఇప్పుడు వీళ్ళని నమ్ముకొని మనం జాబులు పంపిస్తామా? ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్ ఓపెన్ చేస్తామా మనం ఇలాంటి శనగుంటల మధ్యన ఉంటేనే? అసలు రీల్ ఓపెన్ చేస్తా పాపం కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్. పోనీ మంచి ప్రొఫైల్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారంటే ఈ మార్క ముఖంగాడు మెటామోడు మెట్టనా కొడుకు ఇలాంటి ఫిగర్లని పంపిస్తాను నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి. అలా ఉంటే నేను ఎక్కువసేపు అక్కడ ఉండేది. నేను ఇప్పుడు పొరపాటున ఓపెన్ చేసాము మళ్ళీ అన్నీ అయ్యో వస్తాయి. ఓపెన్ ఓపెన్ చేసామంటే క్లోజ్ చేయలేము. ఇంకదే ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ మొత్తం ఎన్ని స్పాయిల్ అయిపోయినాయి. ఈ అమ్మాయిలని నిజంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిజంగా అనకూడదు కానీ ఇన్స్టాగ్రామ్లో చూపించారా ఈ శనగుండలో కాలేజీకి మీరు యూనిఫామ్లో రావాలి అంటే మాత్రం మొత్తం ఒళ్ళంతా కప్పేసుకొని వచ్చి ఒక డ్రెస్ వేసుకొని వచ్చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో చూపించడానికి ఏం లేనిది అప్పుడు మాత్రం ఓట్లు వేయడానికి కాలేజీలో ఉన్నప్పుడు వేసేసుకొని వచ్చేస్తారు మొత్తం ముఖం అంతా కప్పేసుకొని. ఇంకా ఏం చేయాలి? అందరూ కాదు. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావు, ముఖం చూడొద్దా? ఆ ముఖం చూస్తేనేగా తెలిసేది. అది కప్పేసుకొని ముఖం అంతా మూసేసుకొని మీరు మమ్మల్ని తప్పు పట్టకూడదు అంటారు. ఓటేయడానికి వెళ్తారు, మిమ్మల్ని మమ్మల్ని మొక్కలు చూడకూడదు మీరు అంటారు. ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ అన్నీ చూపిస్తారు సరుకులు. ఏమన్నా వెళ్ళే అంటే మిగతా వాళ్ళకి ఒక రూలు వీళ్ళకి ఒక రూలా? ఇలా ఉంటున్నారు జనాలు. లేదు అసలు పెళ్లి చేసుకోకపోవడం చాలా మంచిది. నీ ఓడి నిజంగా మీ ఓడు కట్ట రూట్లోనే ఉన్నాడు. అసలు డిస్టర్బ్ చేయకండి ఇప్పుడు ఎవరిని. పెళ్లి చేసుకోకపోవడం సుఖం. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఏదో శనగొండనే బుడదకొండనే పెళ్లి చేసేసుకొని ఆ పిల్లల్ని సమాజంలో ఎలా పడితే అలా దైద్యుల కింద వదిలేసి ఆడు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాడో లేదంటే ఇంకో పేపర్ చదువు అయిపోతాడో తెలియదు. ఆడు మాత్రం ఖచ్చితంగా 100 మందిని 1000 మందిని నాశనం చేస్తాడు. ఏ పనికి రాకుండా పోతాడు, ఏ పని రాదు. ఇలాగ ఒక సమాజానికి మనం ఒక దరిద్రమైన మెసేజ్లు ఇవ్వడం కంటే పెళ్లి చేసుకోకుండా ఉండి కొన్ని రోజులు బతికి చచ్చిపోవడం బెటర్. నీ కూడా కరెక్ట్ రూట్లో ఉన్నాడు. ఎందుకు ఇప్పుడు పెళ్లి చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోమని చెప్తున్నారు మీరు? నువ్వు చేసుకున్నావు
మనం చేసుకున్నామంటే మనకు అప్పుడు దేవతలు దొరికారు. ఇంకా కాలం పోయింది. 90s ఉన్న అమ్మాయిలు కాదు ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు అమ్మాయిలు దొరకట్లేదు. బురదగుంటలు శనగుంటలు దొరుకుతున్నాయి. ఉమ్, అమ్మాయిలు చాలా తగ్గిపోయారు. సౌందర్యాలు, ముఖ్యంగా సౌందర్యాలు తగ్గిపోయారు. ఇప్పుడు రాజాలు ఎక్కువైపోయారు. ఇలాంటి టైంలో నువ్వు నీకు అమ్మాయిల కోసం నువ్వు సెర్చ్ చేస్తా ఉంటే నీకు అడుగడుగున ఒక బురదగుంట, అడుగడుగున ఒక శనగుంట ఉమ్. తారసపడతా ఉంటుంది. ఆ శనగుండను చేసుకుంటే నువ్వేం సుఖం పడతావు? ఆ బురదగుండను చేసుకుంటే నువ్వేమి బాగుపడతావు? నీ ఓన్ని అదే కరెక్ట్ అలా ఉండమను. దానికోసమే కదా ఈ చెయ్యి చాలు ఆయుధం. అంతే. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అది ఉండాలి మనిషికి. అందుకనే 5 నిమిషాల్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎందుకంట 100 ఏళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడం. అది మీ వాడు. నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను. చెప్పు నా గురించి. నిన్ను సపోర్ట్ చేస్తాను. పెళ్లి చేసుకోకపోతే శబాస్. అసలు అలాగే తగ్గద్దని చెప్పాను అసలు మనోడికి. సరే నీ దగ్గర పంపిస్తా మోటివేట్. మోటివేట్ చేయడానికి ఏం లేదు. ఇంకా అయిపోయింది మనోడు కరెక్ట్. అలాంటి సమాజాన్ని అలాంటి వాళ్ళందరిని కలిసి ఒక టీమ్ గా తయారు చేయి. అవును, టీం అంటే గుర్తొచ్చింది, చెయ్యాలి. నిజమే. అసలు అలా ఇప్పుడు మామూలుగా ఫేక్ కేసులు ఎక్కువైపోతున్నాయి కదా. మాట్లాడితే ఏం చేయకపోయినా కానీ ఏదో చేశాడని చెప్పేసి అంటారు కదా. ఆ, అందు గురించే అమ్మాయి అలాంటి బురదగుంటలకి శనగుంటలకి బుద్ధి వచ్చేలా చెయ్యాలి. అసలు మన మగాళ్ళు అంటే ఏంటో చూపించాలి. మగాళ్ళు లేకపోతే అంత ఠాగూర్ సినిమాలో చిరంజీవిలా తయారవ్వాలి. అంతే. అసలు నేను తగ్గేదే లేదు. నేను మగాళ్ళని బాగా స్ట్రాంగ్ చేస్తాను. అమ్మాయిని చూసి సొల్లుగా సుఖంగా చేసుకోవడం కాదు. మనం తగ్గకూడదు. అసలు ఎక్కడ కూడా బెండ్ అవ్వకూడదు. అవసరమైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ఆధారపడాలి. కానీ వాళ్ళ మనకు జాబ్ ఇచ్చేది ఏంటి? ఆ, అది వాళ్ళు చూపించేస్తారు ఇన్స్టాగ్రామ్లోని వాటిలోని వీటిలోని. సినిమాల్లో చూపించేస్తారు పక్క నుంచి. వీళ్ళు మళ్ళీ దిక్కుమాలినలో మెసేజ్లు ఇస్తారు. అమ్మాయిల్ని మీరు గౌరవంగా చూడాలి. అమ్మాయిలని అంటే ఆట వస్తువులు కాదు, ఆట బొమ్మలు కాదు, అది ఇది అని. మరి ఐటెం సాంగ్లో పెడతాడు ఈడే ఆట వస్తువు కింద అమ్మాయిని. ఈ ఎడ్డినా కొడుకు. మెసేజ్ ఇస్తారేమో. ఊ అంటావా మామ, ఊ అంటావా? ఏంటి ఊ అంటావా, ఊ అంటావా? నువ్వు వేసుకున్న డ్రెస్ ఏంటి? బురదకొండ డ్రెస్. మొన్న కిసిక్ ఏంటి కిసిక్? మామయ్య వచ్చాడు చూడు, దాని మొగుడు వచ్చాడు చూడు, దాని కొడుకు వచ్చాడు చూడు. ఏంటి పాట? వరసలు లేకుండా లిరిక్స్ రైటర్ నువ్వు కూడా అయిపోతావు. కాదు. వీళ్ళు మనకే చెప్తారు సలహాలు. అమ్మాయిల్ని ఇలా గౌరవించాలి, అమ్మాయిలకి స్వేచ్ఛనివ్వాలి, అమ్మాయిలకి గుడ్డు ఇవ్వాలి. ఇలా మనకు చెబుతారు రెస్పెక్ట్ ఇవ్వాలని. వీడు ఎక్కడ ఇచ్చాడు రెస్పెక్ట్? ఆ అమ్మాయి అందరి సందాన్ని అడ్డుగా పెట్టుకొని డబ్బు సంపాదిస్తున్నాడు. ఈడు నీచుడు కదా ఈ సినిమా వాడు కదా నీచుడు. మనకి ఈడు చెప్పేది ఏంటి? దాన్ని అందాన్ని అడ్డెట్టుకొని ఈడు వ్యాపారం చేస్తున్నాడు. ఈడా నీచుడు, మనమా? మెసేజ్ ఇస్తారు కదా. ఈ అమ్మాయిని ఐటెంగా చూపించాడు ఈడే. మళ్ళీ అమ్మాయి అంటే ఐటెం అనుకున్నావా అవే లమిడి అని ఈడే చెప్తాడు. మళ్ళీ చేస్తున్నా కొడుకు. దీనికోసం అన్నట్టు మెసేజ్ ఉంటుంది కదా. వీళ్ళు చేయాల్సిన ఏదో పనులన్నీ చేసేసి లాస్ట్లోనే రెస్పెక్ట్ ఇవ్వండిరా అమ్మాయిలని అంట. సొల్లుగాళ్ళు వీళ్ళంత సొల్లుగాళ్ళు ఇంకెక్కడ ఉండరు. ఈ నాశనం చేసేది సమాజాన్ని ఈయన కొడుకులే. సినిమాల్లో క్యారెక్టర్ అని చెప్పేసి గుడ్లపు తిరుగుతారు, సగం బట్టలు వేసుకొని తిరుగుతారు ఏమో శనగొండలో. మరి ఇన్స్టాగ్రామ్లో కూడా అయ్యే సగం గొడ్లు. అక్కడెందుకు? సినిమాలో అంటే క్యారెక్టర్ అన్నావు, ఓకే. మరి ఇన్స్టాగ్రామ్లో ఎందుకు నీకు సగం బట్టలు?
అంటే చూస్తున్నారు చెడగొడుతున్నాను కదా. ఇప్పుడు నీ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎంతమంది చూస్తారు? చెడిపోరా పిల్లలు. నువ్వు ఎందుకు చూపిస్తున్నావు? నీ సరుకులు నువ్వు ఎందుకు చూపిస్తున్నావు? నీ సామాన్ని చూసి ఆనందించడానిక? రేపులు జరుగుతున్నాయి ఇందుకే కదా. ఇప్పుడు రేపులు జరగడానికి కారణం ఎవరు? ఇళ్ళే కదా. మరి అంతే కదా. వీళ్ళు రెచ్చగొడుతున్నారు. ఛీ, రెచ్చగొట్టడం వల్ల బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చూస్తారు. ఇప్పుడు అందరూ మెచ్యూర్గా ఉండలేరు కదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ల కింద. అది కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోలేరు. ఆతురత ఎక్కువైపోయి రేపులు చేసేస్తూ ఉంటారు. చేయడం తప్పే. మగాడు అణుచుకోవాలి. వీళ్ళు రెచ్చగొడతారు, ఈ గాడిదలు రెచ్చగొడతాయి మనల్ని. ఈ బోకు శనగుండలు ఈ బురదగుంటలు మనల్ని రెచ్చగొడతాయి. వాటి పనే అంత, వాటి బతికే అంత. మనమే నిగ్రహంగా ఉండాలి. మనం దాన్ని అలవాటు చేసుకోవాలి మగాళ్ళు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆకులు లాంటి వాళ్ళు, ముళ్ళులు కూడా కాదు. మన దగ్గర ముళ్ళున్నంత మాత్రం మనం ముళ్ళు అయిపోకలేదు. గడియారాల్లో ముళ్ళులో అక్కడక్కడే తిరుగుతాం మనం. అంతమించి ఏం పీకలేము. మనం రెచ్చగొడేస్తారు, తిరిగి మళ్ళీ మమ్మల్ని అలా చూడకూడదు, మీరు ఆ దృష్టితో చూడకూడదు అంటారు. అమ్మ అంటే ఎలా ఉండాలి, అక్క అంటే ఎలా ఉండాలి, భార్య అంటే ఎలా ఉండాలి, కొన్ని ఉన్నాయి. అన్ని వయసుల వాళ్ళు, అన్ని ఏజ్ల వాళ్ళు, అందరూ అన్ని క్యారెక్టర్ చేసేవాళ్ళు ఒకేలా ఉంటే ఇంకెందుకు నీకు విలువ ఏముంటుంది? దానికి ఒక పేరు ఉంటుంది, బజారు లమ్. అది కాబట్టి వీళ్ళందరికీ బుద్ధి రావాలంటే మగవాళ్ళు నిగ్రహంగా యోగుల్లో ఉండాలి. ఫస్ట్ ఇలా రోడ్డు మీద పడాలి. ఒరే మమ్మల్ని పట్టించుకోండిరా మంచి. మనం చూడకూడదు, వాళ్ళని చూడకూడదు, అసలు అమ్మాయిలనే చూడకూడదు. వాళ్ళ గుడ్లపు తిరగని ఇంకేమైనా తిరగని చచ్చిపోనే మనం చూడకూడదు. అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇవ్వకూడదు. పద్ధతిగా ఉండి మనం చూసే కొలది వాళ్ళు ఇబ్బుతా తిరుగుతూ ఉంటారు. అదే పెద్ద మోడర్న్ అనుకుంటారు. అబ్బాయి మా చుట్టూ ఈగల్లా ఉన్నారు, బెల్లం అనుకుంటుంది. అది ఏం బెల్లం? అరువు బెల్లం ఎందుకు? నువ్వు బజారులో ఇవి కదా, నీకు అర్థం కావట్లేదు. ఇంక అది అంతే. అది నీ ఓళ్ళు అంటే నేను సైనికంగా తయారు చేస్తాను. మీ ఓన్ అదే కాన్ఫిడెన్స్తో ఉండమను. నిగ్రహంగా, పెళ్ళి లేదు, బొక్క లేదు. అసలు ఆడవాళ్ళ జోలికి ఆడవాసన పడకూడదు. మంచోళ్ళు ఓకే, మనం మంచోళ్ళని ఏమనకూడదు. మంచోళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మనం రెస్పెక్ట్ చేయాలి. ఓ పక్కన జాబ్ చేస్తా, తమ లిమిట్స్లో తాము ఉంటా, ఇంట్లో పిల్లల్ని కూడా చూసుకుంటా క్రమశిక్షణగా పెంచుతున్నారు. చూసావా? మళ్ళీని గాలికి వదిలేయట్లేదు, ఈ శనగుండల్లాగా, ఈ దూల శనగుండల్లాగా. అలాంటి వాళ్ళని మనం రెస్పెక్ట్ చేస్తాం, అమ్మ అంటాం. ఈ శనగుండలను అమ్మ కాదు, బోకు కాదు, అసలు ఏవి కాదు. ఇది బజారు ముంజ. పంపించు. ఇంకా అలాంటి వాళ్ళు ఒక ముగ్గురిని జాయిన్ చేసి ముగ్గురు అలా పెంచేస్తాను సమాజాన్ని. అంతే. ఒక నెట్వర్క్ నడపాలి. లేదంటే మగజాతి మీద ఒక మార్కాడిపోతుంది. మగాళ్ళు ఎదవలో ఇంకా ఆడవాళ్ళు చూసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేసుకుంటారు. ఇంక వీళ్ళ బతుకులన్నీ ఇంతే, మగాళ్ళందరూ ఇంతే అని చెప్పేసి ఒక ముద్ర వేసేసారు. చూపించే వాళ్ళు మాత్రం అది లెక్కలోకి రావట్లేదు. ఇంకా రెచ్చగొట్టేది లెక్కలోకి రాలేదు. రెచ్చగొడుతున్న విషయం మరి లెక్కలోకి రాలేదు, అది పోయింది. రెచ్చగొట్టేసి వదిలేసారు. మనం చచ్చిపోతాం ఇంకా రెచ్చిపోయి. మంద మాత్రమే ఉంటుంది. కాబట్టి అది మీ ఓన్ పాపం ఇప్పుడేమి బాధ పెట్టకండి, నచ్చినట్టు ఉండమనండి. మీరేమైనా సౌందర్యాన్ని తీసుకొస్తే
పెళ్లి చేసుకున్నా ఓకే. మీరు సౌందర్యం ఏమైనా తీసుకొస్తున్నారు, ఇప్పుడు సౌందర్యం ఏమైనా ఉన్నారా? సౌందర్యం ఏమైనా తీసుకురండి. అదే ఎవరన్నా చూస్తే అంటే వాళ్ళకి నచ్చుతుంది. ఎలా నచ్చుద్ది? ఎన్ని ఏ కేసులు అయితే ఫేక్ ఫేక్ కేసులు, అట్రాసిటీ కేసులు, రేప్ కేసులు, పెద్ద పెద్ద వాళ్ళనే లాగేస్తున్నారు ఇందులోకి. మీ ఓడు అంతా అని చెప్పి భయపడుతున్నాడు. అదే రేపు పొద్దున మీ ఓడి గుడ్డలు నింపేసుకుని అంత కష్టపడి ఓ కెరీర్ సంపాదించుకొని డబ్బులు సంపాదించుకుంటాడు. తుర్రం దింకెళ్ళిపోద్ది వేరే వాడి కోసం ప్రియుడితో ఆ, ఈ బురదకుంట. ఇప్పుడు దీనికోసం మీ ఓడి గుడ్డలు నింపేసుకోవాలా? అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి మొత్తం. ఎంత చేసినా ఏముండదు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. నీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఏం చూపించదు. అందుకే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమన్నారు. ఎందుకనేమో ఆ, అంటే చుట్టాల సైడ్ చూసుకోవాలి అప్పుడు వస్తావా. ఉమ్, ఉమ్. ఏమో సమాజం నాశనం అయిపోతుంది. అమ్మాయిలు కూడా చాలా దారుణంగా తయారవుతున్నారు. శనగుండల్లాగా బుడతగుండల్లాగా మారిపోతున్నారు. కుక్కలు 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 వైరస్ లాగా. అది చేద్దాం. ఏం చేస్తారో పెళ్లి చేసి నాశనం చేస్తారు జీవితాన్ని. నాకు తెలుసు కదా. ఇంక మీరు మునిగిపోయారు. ఇంక ఆయన కూడా ముంచేద్దామని చూస్తున్నారు. తెలిసిందే కదా మీ సైకాలజీ. మాకు బ్యాచిలర్గా ఉంటే ఎంజాయ్ చేస్తాడు లైఫ్ని. ఒక 5,000 పెట్టి హాస్టల్లో ఉన్నా మిగతా డబ్బులన్నీ జలసాలు చేస్తాడు. హ్యాపీగా ఉంటాడు. వీడు ఎంత హ్యాపీగా ఉండడు పెట్టి అలా ఎలా కుదిరిద్ది? మనం ఇక్కడ ఎవరు రెంట్లు కడుతున్నాం, స్కూల్ ఫీజులు కడుతున్నాం, వీడు కూడా కట్టాలి అని చెప్పి ఏదో దాన్ని ఇచ్చి పెళ్లి చేసేస్తారు. మీ గురించి నాకు తెలదేటి. అంటే ఒక పని అంటే ఒక బాధ్యత తీరిపోతే ఇది బాధ్యత కాదు, బరువు. నెత్తి మీద బరువు పెట్టి మింగుతారు మీరు. అంటే మన బరువు తీసుకుని అది చెప్పిస్తే నిన్ను అడిగాడా? నాకు ఎక్కువైపోయింది. మా తమ్ముడు గాడికి ఊపిరి ఆడట్లేదు, గాలి ఆడట్లేదు అని నీకేమైనా చెప్పాడా? ఎందుకు ఆ తమ్ముడి మీద నీకంత ప్రేమ? వీళ్ళు ఫీల్ అవుతున్నారు బరువు బాధ్యతలాగా. ఎవరు కదా పేరెంట్స్. వాళ్ళు ఏం పోయింది, వాళ్ళు ఫీల్ అవుతారు. తర్వాత మనోడు ఫీల్ అవ్వాల్సి వస్తుంది లైఫ్ లాంగ్ అని. చెప్పు వాళ్ళకి కూడా చూపించి న్యూస్లు ఇలాగా కిడ్నీ అమ్మేసి పోయిందో వస్తే ఇల్లు అమ్మేసి పోయింది ఇంకొకదే. ఇంకొకటి గవర్నమెంట్ జాబ్ రాగానే పోయింది. ఇలాగ పోతున్నారు. ఇంకొకటి అయితే అత్త మామల్ని కుక్కర్లో పెట్టి వండేసిందంట, మొగడి పెట్టిందంట అని చెప్పు. అది అత్త మామల్ని చంపేసి కుక్కర్లో ఉండి మొగడి కట్టిందంట అన్నం. అంటే ఇంత క్రిమినల్ థాట్స్ అసలు క్రూయల్ గా ఉంటున్నారంటూ. ఎలా ఉంటున్నారంటే ఇంకా మనం ఏం చెప్తాం. ఇంకా అంత ఆ రేంజ్ లో క్రూయల్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి? వస్తాయి. అవి సినిమా ప్రభావం కూడా. ఏదో సినిమా చూసి మొన్న ఒకటి చేశారంట కదా, భార్యని కుక్కర్లో పెట్టి మొత్తం ముక్కలు ముక్కల కింద నరికి చేశారంట. సినిమాలో ఉంది అదే స్టోరీ. సేమ్ సూక్ష్మదర్శిని అని చెప్పేసి దాంట్లో చూసి చేశారంట. అలాగే ఇంకో సినిమా చూసి ఇంకొకటి ఏదో చేశారంట. అదే ఓటీటీ వచ్చిన తర్వాత ఎలా చేయాలి మర్డర్లు కూడా వీళ్ళు బాగా నేర్పిస్తున్నారులే డైరెక్టర్లు కూడా. అంటే వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ అన్ని సినిమా ద్వారా చూపిస్తున్నారు. ఏమో అదే నిజం అనిపిస్తుందో మరి ఏటో అని. ముందు అలాంటి సినిమాలు తీసిన వాళ్ళని పోలీస్ ఎంక్వైరీ చేయాలి. వాడు ఏమన్నా పర్సనల్ ఏమన్నా చేసి వచ్చాడేమో. ఏమో నిజంగా అంటే వాళ్ళు కూడా ఏమనడానికి లేదులే, కానీ కావాలని తీస్తారు. కానీ ఏదో డబ్బు కోసం బతకడానికి సినిమాలు తీస్తున్నారు. కానీ అంటే వాళ్ళు క్రియేటివిటీగా ఆలోచించుకుంటూ అలా క్రియేటివిటీ తీసుకొని మరి అంత క్రైమ్ చూపించకూడదబ్బా. పోనీ లాస్ట్లో ఏమైనా చేస్తున్నారా అంటే ఆడు సైకో కూడా ఇంకా అలా ఉండిపోతాడేమో. అని పట్టుకుంటారా పోలీసులు, ఏం చేస్తారో మరి ఏం తెలదు. ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఏదైనా కేసు ఫైనల్ అవ్వాలంటే దానికి సంబంధించిన మొత్తం
బాడీ పార్ట్స్ అదంతా దొరికితేనే చేస్తారు, ఉహు, లేకపోతే కేసు కొట్టేస్తారు. వాళ్ళు ప్రూవ్ చేయాలి పోలీసు ఈడే చంపాడని. ఉమ్. అది ఏమోలే ఎందుకు వచ్చింది మనకి. ఇవన్నీ అంత పెద్ద పతంగం. నీ వాడు పెళ్లి గురించి కదా, మనం మటర్ గురించి ఎందుకు లేదు, సుబ్బాని పెళ్లి గురించి మాట్లాడుకుంటా మళ్ళీ మటర్ గురించి. పెళ్లి నుంచి అడిపోయినట్టు. ఉమ్. చెప్పు ఇలాగా వెళ్ళిపోద్ది కిడ్నీలు పోతాయి మీ ఓడియి, మీ వెళ్ళిపోద్ది, మీకు ఓకేనా పెళ్ళికానంటే అప్పుడు చేయమను. ఏమీ లేదు మీ ఓడి దగ్గర అని చెప్పి ఎవరన్నా వచ్చి చేసుకుంటానంటే వాళ్ళకి చేయమని చెప్పాలి. మా ఊరి దగ్గర ఏం లేదు, అన్న పైసా లేదు, అయినా ఇష్టం ఉంటే ఇష్టపడి వచ్చే అమ్మాయిలు ఉంటారు కదా కొంతమంది మంచి వాళ్ళు. లేదు మినిమం గవర్నమెంట్ జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. మినిమం గవర్నమెంట్ జాబ్ అప్పుడైతే అసలు అయితే మనకు అయ్యేది కాదేమో అప్పట్లో. ఇప్పుడు అప్పట్లో చేసుకున్నాం కూడా సరిపోయింది, కానీ మనకు ఇప్పుడైతే ఎవరు పిల్లలు కూడా ఎవరు కనీసం అడగడం కూడా అడగరు. పెళ్లి చూపులకు కూడా రాదు, కనీసం ఫోటో కూడా పంపించారు మనకి. ఫస్ట్ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు, సిబిల్ చెక్ చేస్తారు, వీడి మీద లోన్లు ఏమైనా ఉన్నాయా, ఎగ్గొట్టాడా, పే స్లిప్లు అడుగుతారు, వీడేమైనా కంపెనీలో జాబ్ చేస్తున్నాడా, నిజమా, ఆ కంపెనీ లేదా, బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు, నిజమేనా కాదా. ఇప్పుడు అంతా మారిపోయింది, ఇప్పుడు అంతా ప్రొసీజరు నల్ల లేదు, ఇప్పుడు మామూలుగా లేదు, తెలివితేటలు పెరిగిపోయినాయి ఇప్పుడు. ఎందుకు నీ ఆఫీస్కి వచ్చి మరి నువ్వు చేస్తున్నావా లేదని ఆ వాచ్మెన్ కింద కూడా మారి వచ్చి మామూలు ఉన్నారు. మారువేషంలో వచ్చి ఎలా ఉంటాడు వీడు చూద్దాం అలా కూడా ఉన్నారు ఇప్పుడు. నీకు సెక్యూరిటీ గార్డ్ అక్కడ మనిషి నీకు రోజు నిన్ను చూసి నవ్వుతున్నాడంటే మనిషి మంచోడు అనుకుంటావు, లేదు అసలు నీకు కాబోయే మామ తర్వాత తెలుస్తుంది. అలా ఉంటుంది వ్యాపారం. ఏంటి కనిపెట్టడమా మనుషులు ఏదో నువ్వు కాన్సెప్ట్ లీక్ చేస్తున్నావు మన బిజినెస్ ఐడియా, మన తర్వాత మాట్లాడుకుందాం. ఇది చెప్పేవాడు ఎవడో స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజులు వస్తే నా లవర్ మంచోడా కాదా అని చెప్పేసి ఒక నిబ్బి వస్తుంది. ఈ నిబ్బా కూడా వచ్చి నా నిబ్బి సీలు ఇంతకుముందు ఎవడో తీసాడా మనకైనా ఫస్ట్ అని చెప్పి ఇంకొకటి వస్తాడు. ఇలాగా కాబోయే పెళ్లి కూతురు వస్తుంది. ఏదో చేసి డిటెక్టివ్ పని ఏంటంటే కనిపెట్టడం. ఏదో బాగుంది బిజినెస్, మనం స్టార్ట్ చేద్దాం త్వరలో, డబ్బులు వచ్చిన తర్వాత యూట్యూబ్లో. రండి మా డిటెక్టివ్ ఏజెన్సీకి రండి. మీ కాబోయే కోడలు శనగుండ బుడదగుంట అమ్మాయ తెలుసుకోవాలి ఉందా, అయితే రండి ఏజెన్సీ, మా డిటెక్టివ్ ఏజెన్సీ ఎనాలిసిస్ ఫుల్ ఎనాలిసిస్. నెల రోజుల్లో ఆ అమ్మాయి క్యారెక్టర్ని మొత్తం అంతా మీ ముందు ఉంచుతాం, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మొత్తం అంతా మీ ముందు ఉంటుంది, అబ్బాయిదైనా సరే. సీల్ ఎన్నిసార్లు ఓపెన్ అయింది, ఎన్నిసార్లు క్లోజ్గా ఉందా, అబ్బాయి సీల్ ఎలా, అబ్బాయి ఎన్ని సీల్స్ ఓపెన్ చేశాడు, వితౌట్ హెల్మెట్ ఎన్ని, విత్ హెల్మెట్ ఎన్ని, అసలు అసలు మన ఊళ్ళో ఉందా లేదా విషయం. ఇలా అసలు ఇవన్నీ మనం చేయొచ్చు,
కొన్ని రోజులకి బిజినెస్ వచ్చేస్తే వీటిలో ఇప్పుడు పోటీ పెరిగిపోద్ది మంచి విత్తనాలు అదే ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా మామూలు సరుకులు కొనుక్కోవాలంటే యాప్లు వచ్చినట్టు టైం లేక అవును అలాగే వాళ్ళు టైం లేక తెచ్చి చేయలేరు కదా, మేము చేసి పెడతాం మీకు వెళ్ళాలి. ఇప్పుడు మ్యారేజ్ కన్సల్టెన్సీ లాగా ఇప్పుడు మంచి మనుషులు కలిసి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళతో ఇది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జాబ్లు ఇచ్చే ముందు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపెనీలు ఉన్నాయి కదా ప్రజెంట్. అంతే అలాగే ఇది కూడా అలాంటిది ఒకటి స్టార్ట్ చేయాలి, మ్యారేజ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. మొత్తం ఇదంతా పెద్ద నెట్వర్క్. నువ్వేంటి నేను పెళ్ళిళ్ళు అయ్యి ఆపేద్దాము, అసలు ఆడళ్ళకి బుద్ధి చెబుదాము, శనగొండలకి బురదగండలకి బుద్ధి చెబుదాము నేను అనుకుంటే మళ్ళీ వీళ్ళిద్దరిని ఓటు చేసి అమ్మాయి అబ్బాయిని కలిపి మళ్ళీ పిల్లలు పుట్టించి సమాజాన్ని భ్రష్టు పట్టిద్దామని చూస్తున్నావు నువ్వు. నువ్వు అనుకున్న ప్లాన్ అది కదా. సర్లే ఇదన్నా పర్లేదులే, క్యారెక్టర్ బాగాలేదని చెప్పేసి చెడగొట్టేసి పెళ్ళిళ్ళు. ఒకవేళ మంచి క్లీన్ సర్టిఫికేట్ ఉంటే అయినా ఇద్దరు పర్ఫెక్ట్గా ఉండరు, ఎవడో ఒకడు ఎదవ ఉంటాడు కదా, అలా సరిపోతారు. మనం నిబ్బాని నిబ్బిల్ని కలవకుండా చేయాలి, అది నా కాన్సెప్ట్. 5 ఏళ్ళ వరకు కలవకుండా చేయాలంటారు. 5 ఏళ్ళ వరకు కాదు, అసలు ఎప్పటికీ కలవకుండా చేయాలి, ఏదో రకం గొడవలు పెట్టేసి ఎడదీసేయాలి, అది నా కాన్సెప్ట్. అదే బిజినెస్ పెడతాను ఫ్యూచర్లో. మీ మీ ఓడైతే మన బ్రేక్ ఎత్తాం, నా దగ్గర పంపించు, బ్రేక్ ఎత్తాను. అదేంటది అసోసియేషన్ అంటావు కదా, దానికి ప్రెసిడెంట్ ఎస్ సరే అయితే మరి.